Hello guys, welcome back to our channel Tejas EduTech. ప్రీవియస్ వీడియోలో మనం డిఫరెన్సెస్ బిట్వీన్ డిబిఎంఎస్ అండ్ ఆర్డిబిఎంఎస్ ఏంటో తెలుసుకున్నాం. ఇఫ్ మీరు గనక ఆ వీడియోని మిస్ అయితే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము, వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియోలో మనం డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ నేర్చుకోబోతున్నాం. ప్రతి ఒక్క సిస్టమ్కి దాని యొక్క ఆర్కిటెక్చర్ ఉంటుంది, అవునా కాదా? అలాగే డిబిఎంఎస్కి కూడా ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది. బట్ డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ మీరు తెలుసుకోబోయే ముందు మీకు క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో తెలియాలి. ఇది బేసిక్ ఫార్మ్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో మీకు దీని గురించి ఒక ఐడియా వచ్చిందనుకోండి, అప్పుడు డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్లో 2 డివైజెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి క్లయింట్, సెకండ్ వచ్చేసి సర్వర్. క్లయింట్ అనేది ఒక డివైస్, అది ఒక సర్వీస్‌ని రిక్వెస్ట్ చేస్తుంది. క్లయింట్ ఈస్ ద డివైస్ విచ్ రిక్వెస్ట్ ఎ సర్వీస్. సర్వర్ అనేది ఒక డివైస్ విచ్ ప్రొవైడ్స్ ద సర్వీస్. సర్వర్ ఈస్ ఎ డివైస్ విచ్ ప్రొవైడ్స్ సర్వీస్. ఈ క్లయింట్ అండ్ సర్వర్ ఇద్దరు వయా ఎ నెట్వర్క్ కమ్యూనికేట్ అవ్వడం జరుగుతుంది. అది ఇంటర్నెట్. ఈ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్‌లో బేసిక్‌గా 3 స్టెప్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లయింట్ సర్వర్‌కి రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. రిక్వెస్ట్ సెండ్ చేసిన తర్వాత సర్వర్ ఏం చేస్తుంది? క్లయింట్ ఏం రిక్వెస్ట్ అడిగాడు అనే ఇన్ఫర్మేషన్‌ని ప్రాసెస్ చేస్తుంది. సర్వర్ ప్రాసెస్ ద రిక్వెస్ట్. ప్రాసెస్ చేసిన తర్వాత క్లయింట్ ఏ సర్వీస్‌నైతే రిక్వెస్ట్ చేశాడో ఆ సర్వీస్ రిజల్ట్స్‌ని క్లయింట్‌కి సెండ్ చేస్తుంది. ఇది బేసిక్ స్టెప్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. ఇది మన డైలీ లైఫ్‌లో జరుగుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గూగుల్‌లో వికీపీడియా అని సెర్చ్ చేశారనుకోండి, మీరు యాస్ ఎ క్లయింట్ వికీపీడియా రిక్వెస్ట్‌ని సెండ్ చేశారు. సర్వర్ ఏం చేస్తుంది? ఆ రిక్వెస్ట్‌ని ప్రాసెస్ చేస్తుంది. అంటే క్లయింట్ వికీపీడియా సర్వీస్‌ని అడగడం జరిగింది అని ప్రాసెస్ చేసి ఆ సర్వర్ మీకు ఆ సర్వీస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ విధంగా క్లయింట్ సర్వర్‌తోని ఎలా కమ్యూనికేట్ అవుతున్నాడు, దీని బేసిస్ మీద డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ అనేది 3 టైప్స్‌గా క్లాసిఫై చేయడం జరిగింది. డిపెండింగ్ అపాన్ హౌ క్లయింట్ ఈస్ కనెక్టెడ్ టు ఎ డేటాబేస్ సర్వర్, డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ క్లాసిఫై చేయడం జరిగింది. ఫస్ట్ టైప్ వచ్చేసి 1 టైర్ ఆర్కిటెక్చర్, 2 టైర్ ఆర్కిటెక్చర్, 3 టైర్ ఆర్కిటెక్చర్. టైర్ అంటే ఏం లేదు, సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. ఇట్స్ జస్ట్ అ లేయర్. 1 టైర్ లేయర్‌లో 1 లేయర్ ఉంటుంది. 2 టైర్ లేయర్‌లో 2 లేయర్స్ ఉంటాయి. అండ్ 3 టైర్ లేయర్‌లో 3 లెవెల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఒక్కొక్క ఆర్కిటెక్చర్ గురించి ఇన్ డీటెయిల్‌గా తెలుసుకుందాం. 1 టైర్ ఆర్కిటెక్చర్. ఈ ఆర్కిటెక్చర్‌లో క్లయింట్ అండ్ సర్వర్‌కి మధ్య డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది. మధ్యలో ఏ లేయర్స్ ఆర్ ఏ లెవెల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండవు. డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఇది టీబీఎంఎస్ ఆర్కిటెక్చర్ యొక్క బేసిక్ ఫార్మ్. ఇందులో క్లయింట్ ఏమైనా చేంజెస్ చేస్తే అది డైరెక్ట్‌గా డేటాబేస్ సర్వర్‌లో రిఫ్లెక్ట్ అవుతాయి. బికాజ్ క్లయింట్‌కి అండ్ డేటాబేస్ సర్వర్‌కి డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంది కాబట్టి. ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మెయిన్‌గా లోకల్ అప్లికేషన్స్ డిజైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ పీసీ ఉందనుకోండి. ఐ మీన్ మీ సిస్టమ్ ఉందనుకోండి. మీ సిస్టమ్‌లో మీరు ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు. అందులో మీకు డేటాబేస్ నుంచి రిజల్ట్స్ రావాలి. క్విక్ రెస్పాన్స్ ఉండాలి. సో, డేటాబేసెస్ అనేవి మీ పీసీ, మీ లోకల్ సిస్టమ్స్‌లోనే ఉంటాయి. దీన్ని వన్ టైర్ ఆర్కిటెక్చర్ అని అంటాము. దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వన్ టైర్ ఆర్కిటెక్చర్. ఇది సింగిల్ యూజర్‌ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మీ పీసీ మీద సైమల్టేనియస్‌గా ఓన్లీ సింగిల్ యూజర్ మాత్రమే వర్క్ చేయగలుగుతారు కదా! మల్టిపుల్ యూజర్స్ వర్క్ చేయలేరు ఆన్ ఎ సింగిల్ పీసీ. సో, ఇట్ సపోర్ట్స్ ఓన్లీ ఎ సింగిల్ యూజర్. నెక్స్ట్ వచ్చేసి 2 టైర్ ఆర్కిటెక్చర్. ఈ ఆర్కిటెక్చర్‌లో క్లయింట్ అండ్ డేటాబేస్ సర్వర్‌కి మధ్య అప్లికేషన్ లేయర్ అనేది ఒకటుంటుంది. ఈ అప్లికేషన్ లేయర్ అనేది క్లయింట్ సైడ్ అప్లికేషన్ లేయర్. అంటే క్లయింట్ డివైస్‌లో వయా ఎన్ అప్లికేషన్ రిక్వెస్ట్ అనేది సర్వర్‌కి సెండ్ చేయడం జరుగుతుంది. క్లయింట్ డివైస్‌లో ఉండే అప్లికేషన్ ద్వారా రిక్వెస్ట్ అనేది డేటాబేస్ సర్వర్‌కి సెండ్ చేయడం జరుగుతుంది. ఆ డేటాబేస్ సర్వర్ అనేది క్లయింట్‌కి రెస్పాన్స్ ఇస్తుంది వయా ఎన్ అప్లికేషన్ ఓన్లీ. ఇక్కడ క్లయింట్ డైరెక్ట్‌గా డేటాబేస్ సర్వర్‌తో ఇంటరాక్ట్ అవ్వకుండా వయా విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్ అప్లికేషన్ ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఈ ఇంటరాక్షన్ కోసం మనకి ఏపీఐస్ లైక్ జేడీబీసీ, ఓడీబీసీ అనేవి ఖచ్చితంగా కావాలి. ఏపీఐస్ అంటే సింపుల్‌గా ఇలా గుర్తుపెట్టుకోండి. సర్వర్‌తోని ఇంటరాక్ట్ అవ్వడానికి దే విల్ జస్ట్ యాక్ట్ లైక్ ఎ కీ. 2 టైర్ ఆర్కిటెక్చర్ మల్టిపుల్ యూజర్స్‌ని సపోర్ట్ చేస్తుంది.
దిస్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది ఒక ఆర్గనైజేషన్ లెవెల్‌లో, ఒక కంపెనీ లెవెల్‌లో అప్లై చేయొచ్చు మనం. బికాస్ స్మాల్ ఆర్గనైజేషన్ ఆర్ కంపెనీలో మల్టిపుల్ యూజర్స్ ఉంటారు కాబట్టి, అక్కడ ఏ అవసరం ఉన్నా డేటాబేస్ నుంచి డేటాని ఫెచ్ చేయడానికి 2 టైర్ ఆర్కిటెక్చర్ అనేది యూజ్ అవుతుంది. 2 టైర్ ఆర్కిటెక్చర్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీ ఫోన్‌లో ఫోన్‌పే, గూగుల్ పే ఇలా పేటీఎం యాప్స్ చాలానే ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయాలనుకోండి. బ్యాలెన్స్ చెక్ చేయడానికి మెయిన్‌గా మీ అకౌంట్ నంబర్ కావాలి. సో, ఇప్పుడు మీరు బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారు. యాప్ ఓపెన్ చేశారు. చెక్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేశారు. మీ బ్యాలెన్స్ అనేది స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరేదైతే యాప్ ఓపెన్ చేశారో అది క్లయింట్ సైడ్ అప్లికేషన్. మీరేదైతే యాప్ ఓపెన్ చేశారో అది క్లయింట్ సైడ్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ ఏం చేస్తుంది? మీ బ్యాలెన్స్ చెక్ చేయడం కోసం మీ అకౌంట్‌ని డేటాబేస్ సర్వర్‌కి పంపిస్తుంది. మీ అకౌంట్ నంబర్ అనేది ఇక్కడ ఏపీఐ లాగా యాక్ట్ చేస్తుంది. ఏపీఐ అంటే ఒక టోకెన్ లాగా, ఒక కీ లాగా యాక్ట్ చేస్తుంది. బేస్డ్ ఆన్ థట్ టోకెన్ అంటే బేస్డ్ ఆన్ మీ అకౌంట్ నంబర్ డేటాబేస్ నుంచి డేటా ఫెచ్ అయ్యి, ఆ డేటా క్లయింట్ సైడ్ అప్లికేషన్‌లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఆ యాప్‌లో మీ బ్యాలెన్స్ మీకు కనిపిస్తుంది. ఇది 2 టైర్ ఆర్కిటెక్చర్‌కి ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి 3 టైర్ ఆర్కిటెక్చర్. ఇందులో 3 లెవెల్స్ ఉంటాయి. క్లయింట్ అండ్ 2 అప్లికేషన్ లేయర్స్ అండ్ డేటాబేస్ సర్వర్. ఈ 2 అప్లికేషన్ లేయర్స్‌లో ఒక అప్లికేషన్ లేయర్ అనేది క్లయింట్ సైడ్, ఇంకొక అప్లికేషన్ లేయర్ అనేది సర్వర్ సైడ్. ఫస్ట్ క్లయింట్ తన దగ్గరున్న అప్లికేషన్ ద్వారా ఒక రిక్వెస్ట్‌ని సెండ్ చేస్తే, ఆ రిక్వెస్ట్ అనేది డైరెక్ట్‌గా డేటాబేస్ సర్వర్‌కి ఎళ్ళదు. ఆ రిక్వెస్ట్ అనేది ఫస్ట్ సర్వర్ సైడ్ అప్లికేషన్‌కి వెళ్లి వయా థట్ అప్లికేషన్ సర్వర్‌కి రీచ్ అవుతుంది. మళ్ళీ ఆ రిజల్ట్స్ కూడా సేమ్ వేలో ఒస్తాయి. డేటాబేస్ సర్వర్ నుంచి డేటా ఫెచ్ అయ్యి సర్వర్ సైడ్ అప్లికేషన్ లేయర్‌కొస్తుంది. సర్వర్ సైడ్ అప్లికేషన్ నుంచి క్లయింట్ సైడ్ అప్లికేషన్, క్లయింట్ సైడ్ అప్లికేషన్ నుంచి క్లయింట్‌కి రీచ్ అవుతుంది. క్లయింట్‌కి ఈ సర్వర్ సైడ్ అప్లికేషన్ లేయర్ తర్వాత క్లయింట్‌కి ఈ సర్వర్ సైడ్ అప్లికేషన్ లేయర్ తర్వాత అసలు డేటాబేస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా లేదా? డేటాబేస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనేది కొంచెం కూడా ఐడియా ఉండదు. అలాగే డేటాబేస్‌కి కూడా ఈ క్లయింట్ సైడ్ అప్లికేషన్ లేయర్ దాటిన తర్వాత క్లయింట్ ఎగ్జిస్టింగ్‌గా ఉన్నాడా లేదా అనేది కూడా డేటాబేస్ సర్వర్‌కి ఐడియా ఉండదు. రీటైల్ ఆర్కిటెక్చర్ జనరల్‌గా పెద్ద పెద్ద వెబ్ అప్లికేషన్స్‌లో యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే క్లయింట్ సైడ్ అప్లికేషన్ లేయర్ యాస్ వెల్ యాస్ సర్వర్ సైడ్ అప్లికేషన్ లేయర్ ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వల్ల ఇట్ ఈస్ మోర్ సెక్యూర్. సో, లార్జ్ వెబ్ అప్లికేషన్స్‌కి సెక్యూరిటీ అనేది ఉండాలి కాబట్టి ఈ ఆర్కిటెక్చర్ యూజ్ చేస్తారు. ఓకే గైస్. ఇప్పటిదాకా మనం డీబీఎంఎస్ ఆర్కిటెక్చర్ ఏంటో చూసాము. ఇప్పుడు మీకొక సింపుల్ క్వెషన్. ముందు వీడియోస్‌లో డిగ్రీ అండ్ కార్డినాలిటీ అంటే చిన్న డెఫినిషన్ తెలుసుకున్నాం. ఈ ఎగ్జాంపుల్‌ని తీసుకొని ఈ రిలేషన్‌కి డిగ్రీ అండ్ కార్డినాలిటీ ఎంతనో మీ ఆన్సర్‌ని కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తోని షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని హిట్ చేయండి. థాంక్ యూ. సీ యూ అగైన్. బై బై.